హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ బర్డ్స్ పిలేరు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము చిన్న పక్షి పిల్లలకి ఆహారం అనేది ఎలా ఇవ్వాలి అంటే హ్యాండ్ ఫీడింగ్ ఎలా చేయాలి. సో మనము మెయిన్గా హ్యాండ్ ఫీడింగ్ ఎందుకు చేస్తామంటే ఒక్కొక్కసారి వాటి పేరెంట్స్ అనేవి వాటికి ఫీడ్ ఇవ్వనప్పుడు, లేదంటే చిన్నపిల్లల్ని మనము టేమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బర్డ్స్ని మనం హ్యాండ్ ఫీడింగ్ అయితే తీసుకుంటాము. సో ఆ హ్యాండ్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే మనకి మెయిన్గా వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా కావాలి. సో మీరు చూస్తున్నారు కదా, నేను వాడుతున్నది ఇది డిస్కవరీ హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా. మనకి ఇక్కడ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఆఫ్లైన్లో పెట్ షాపుల్లో మనకు దొరుకుతుంది. సో నేను వచ్చేసి ఒక బౌల్లో వామ్ వాటర్ తీసుకున్నాను, ఇంకా ఒక బౌల్ అనేది ఎంటీగా ఉంది. సో ఆ ఎంటీ బౌల్లో నేను ఇప్పుడు హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములా అనేది తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు, అంటే మన దగ్గర ఎన్ని చిక్స్ ఉన్నాయి, అంటే ఎన్ని పక్షి పిల్లలు మన దగ్గర ఉన్నాయి, వాటిని బట్టి మనం అనేది ఈ పౌడర్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. 1 స్పూనా, 2 స్పూన్ల, 3 స్పూన్ల అని చెప్పేసి. సో చూడండి, మనము ఫస్ట్ వచ్చేసి పౌడర్ అనేది తీసుకున్న తర్వాత మనం అందులోకి మనము కాచి చల్లార్చిన నీళ్ళు అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో ఎందుకు కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంటే, మనం ఒకేసారి యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కోసారి పల్చగా అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం వచ్చేసి పౌడర్ కలిపామనుకోండి, అది ఎక్సెస్ అయి వేస్ట్ అయిపోతుంది. ప్రతిసారి మనము హ్యాండ్ ఫీడింగ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెష్గా అయితే మనము కలుపుకోవాలి. మార్నింగ్ కలిపిన దాన్ని ఆఫ్టర్నూన్ అలా యూజ్ చేయకూడదు. సో మనకి ఈ బర్డ్స్ ఏజ్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బిలో 30 డేస్, అబోవ్ 30 డేస్, ఇంకా మనకి ఫుల్లీ ఫెదర్డ్ బర్డ్స్, వాటిని బట్టి మనము హ్యాండ్ ఫీడింగ్ ఎన్ని టైమ్స్ ఇవ్వాలి అంటే మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అంటే 3 టైమ్స్ ఇవ్వాలి, 4 టైమ్స్ ఇవ్వాలనే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న, మీరు చూస్తున్నారు కదా, ఈ చిక్స్ వచ్చేసి పైనాపిల్, తర్వాత సన్ కన్యూడ్ చిక్స్ ఉన్నాయి. సో వీటికి నేను 4 టైమ్స్ అనేది ఫీడ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూను, తర్వాత 3 o'clock ఒకసారి, నైట్ ఒకసారి, అలాగా. సో ఇలాగ ఫుడ్ అనేది మనము బాగా మిక్స్ అయితే చేసుకోవాలి వాటికి ఫీడ్ అనేది. ఒకవేళ మనం ఫీడ్ మిక్స్ చేయలేదంటే కనుక గట్టిగా ఉంటుంది. తర్వాత మనం వచ్చేసి సిరింజ్లోకి తీసుకున్నప్పుడు అది సరిగ్గా రాదు, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే పెట్స్ అనేది తీసుకున్న తర్వాత వాటికి మార్కెట్లో చాలా రకాల హ్యాండ్ ఫీడింగ్ ఫార్ములాస్ దొరుకుతాయి, అవి తెచ్చుకుంటారనమాట. సో అవి మనం తీసుకొని తర్వాత బర్డ్స్ అనేవి ఈ ఫుడ్కి అలవాటు అయి ఉంటాయి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఫుడ్ ఇచ్చారనుకోండి, అవి తీసుకోవు. సో అందుకని మీరు ఎక్కడి నుంచి అయితే బర్డ్ తీసుకుంటున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఏ ఫుడ్ అనేది యూజ్ చేస్తున్నారు అంటే, మీరు పెట్ లైఫ్ యూజ్ చేస్తున్నా, A19 యూజ్ చేస్తున్నా అని కనుక్కొని, సో అదే మనకు తీసుకొని యూజ్ చేస్తే కన్నా ఫుడ్ అనేది తీసుకుంటాయి బర్డ్స్ అనేవి. లేదంటే వేరే ఇస్తే కన్నా అవి తీసుకోవు. సో అలాగనమాట. ఇది చూడండి, నేనైతే ఫుడ్ అనేది దీంట్లోకి తీసుకున్నాను హ్యాండ్ ఫీడింగ్. ఇప్పుడు మనం ఒక చిక్ని అయితే తీసుకుందాము. సో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సన్ కన్యూడ్ చిక్కు. ఇది 30 డేస్ ఓల్డ్, ఫుల్లీ ఎల్లో డామినెంట్ కలర్ బాగా అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఫుడ్ ఇచ్చే ముందు మనం వచ్చేసి ఇలా స్టిమ్యులేట్ చేయాలి, అంటే దాన్ని బీక్ని పట్టుకొని మనం టచ్ చేస్తే, జెంటిల్గా టచ్ చేస్తే అది తినడానికైతే రెడీ అవుతుంది. సో ఇలాగా మనము ఆ ట్యూబ్ అనేది మనం ఇన్సర్ట్ చేసి నోట్లోకి మెల్లిగా అయితే ప్రెస్ చేయాలి. ఒకేసారి ఫాస్ట్గా ప్రెస్ చేయకూడదు. ఫాస్ట్గా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఫుడ్ అనేవి ఒకసారిగా కడుపులోకి వెళ్ళేసి డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి వస్తాయి పిల్లలకి. సో చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి మనం ఫుడ్ ఇచ్చిన తర్వాత ఇది వచ్చేసి వాడి స్టమక్ ఫుల్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో నచ్చితే వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.